వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరుగుతుంది. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, డీజీపీలు, కేంద్ర బలగాలు డీజీపీలు పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరుగుతుంది. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, డీజీపీలు, కేంద్ర బలగాల డీజీలు పాల్గొన్నారు. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించడమే ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2 రోజుల కిందట ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్తో నక్సలైట్లను మట్టుబెట్టాయి కేంద్ర బలగాలు. 2010తో పోలిస్తే మావోల హింస 72% తగ్గినట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల నిర్మాణానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టడం ద్వారా సమస్యను నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టింది. ఇదేందుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, పూర్తి సమాచారం ఏంటి? నక్సలిజాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 2 రోజుల కిందటే మనం ఛత్తీస్గఢ్లో చూసాం. భారీ ఎన్కౌంటర్ చేసి పెద్ద ఎత్తున నక్సల్స్ను కేంద్ర బలగాలు మట్టుబెట్టాయి. ఆ నేపథ్యంలో 2026 కల్లా నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో వామపక్ష తీవ్రవాద ప్రభావితమైనటువంటి దాదాపు 7-8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీస్తో ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నక్సలిజం నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అలాగే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి హాజరయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ రాష్ట్రాల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, దీనిపైన ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నక్సలైట్లను తుదముట్టించినటువంటి పరిస్థితి. సో గతంతో పోలిస్తే దాదాపు 80% వరకు కూడా మావోయిస్టు కార్యకలాపాలను కూడా తగ్గుముఖం పట్టాయి. హింసాత్మక కార్యకలాపాలను కేవలం కొన్ని ప్రాంతాలకి రెడ్యూస్ చేయగలిగారు. సో ఆ నేపథ్యంలో ఇది అంతిమ దశలో ఉంది, తుది శ్వాస తీసుకుంటోంది. సో దీన్ని ఇక్కడే నిర్మూలించాలని హోంమంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా ఫైనల్ అసాల్ట్ చేసే దిశగా ఈరోజు కేంద్ర హోంశాఖ నాయకత్వంలో ఈరోజు సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 2 రకాల అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. ఒకటి, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం, దాదాపు అక్కడ పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించడం, మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయడం, స్కూళ్ళు, హాస్పిటల్స్ నిర్మించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రభుత్వం పట్ల మద్దతు సంపాదించుకోవడం, తద్వారా నక్సలైట్లకు ఎలాంటి మద్దతు లేకుండా చూసే దిశగా ఒక వ్యూహం. అలాగే ఇటు నక్సలైట్లకు అందుతున్నటువంటి ఆయుధాలను రాకుండా అడ్డుకోవడం, సో నక్సలైట్లను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను సమన్వయంతో రంగంలోకి దింపడం, ఇలా 2 రకాల ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళి నక్సలిజాన్ని పూర్తి స్థాయిలో ఆట కట్టించాలని కేంద్ర హోంశాఖ ఫైనల్ వ్యూహాన్ని నిర్ణయిస్తుంది. సో ఆ దిశగా ఈరోజు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అలాగే హోంమంత్రులతో సమావేశమై ఫైనల్గా ఒక స్ట్రాటజీ ఖరారు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ప్రారంభమైంది. ఆ డీటెయిల్స్ మనం విజువల్స్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరుగుతుంది. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, డీజీపీలు, కేంద్ర బలగాల డీజీలు పాల్గొన్నారు.